హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు 7th క్లాసు 4వ పాఠం చూస్తున్నామండి. గ్రామరు ఫస్ట్ 3 పాఠాలకి చూసాము. 4వ పాఠం వచ్చి 4వ పాఠం మర్రి చెట్టు, ప్రక్రియ స్వాగతం, సహానుభూతి, ఇతివృత్తం, త్రిపురనేని గోపీచంద్ గారు రచయిత. చూడండి, భాషాంశాలు. క్రింది వాక్యాలను చదివి గీత గీసిన పదాలకు అర్థాన్ని రాయండి. ఉదాహరణకి, గాల్వాన్ లోయలో కల్నల్ సంతోష్ బాబు ధైర్య సాహసాలకు చైనా సైన్యం విస్తుపోయింది. ఇక్కడ విస్తుపోవు అనే పదానికి అర్థం ఏంటో చూద్దాం. ఆశ్చర్యపడు. జంతువులు, పక్షులు వంటి ప్రాణుల ఎడల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించరాదు. నిర్దాక్షిణ్యం అంటే దయ లేకుండా. జడివానతో వీచే పెనుగాలి చెట్లను పెళ్లగిస్తుంది. పెళ్లగించు అంటే పెకలించడం, తీసివేయడం. దండకారణ్యంలో రాముని సత్తువ రాక్షసులను వణికించింది. సత్తువ అంటే బలం, శక్తి. 2025 నాటికి భారతదేశం ఇదమిద్దంగా విశ్వగురుస్థానాన్ని చేరుతుంది. ఇదమిద్దం అంటే చూడండి, ఖచ్చితంగా, నిర్దిష్టంగా విశ్వగురుస్థానాన్ని చేరుతుంది. క్రింది పదాలకు పర్యాయ పదాలను పద విజ్ఞానం నుండి గ్రహించండి. పర్యాయ పదాలండి. నెపం అంటే కారణం, వంక. ఆశ్రయం, ఆధారం, అండ. అపేక్ష, కోరిక, ఆకాంక్ష. పర్యాయ పదాలు. నెక్స్ట్ చూడండి, ప్రకృతి వికృతులను జతపరచండి. హృదయము అంటే యథ. నిభ అంటే నెపము. సత్వము అంటే సత్తువ. పట్టణము, పత్తనము. ప్రకృతి వికృతులండి అవి. నెక్స్ట్, కింది పదాలకు సొంత వాక్య ప్రయోగం చేయండి. సీత, సావిత్రి కబుర్లు చెప్పుకుంటున్నారు. మనసులో పెట్టుకోను. తరతరాలు, విశ్రాంతి, చీటికి మాటికి, చూడముచ్చట, చెవిలో పడటం. జ్ఞాపకం, అపేక్ష, ఆశ్రయం, అల్లాడిపోవు, అస్తమానం, మరుపుకు రానంత, గొంతు నులమటం, ఉయ్యాల లూగు, ఆగతాయి పనులు. ఈ పనులకి, ఇవన్నిటికి మనకి సొంత వాక్యాలు రాయమన్నారండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కింది పదాలను ఏ అర్థంలో, సందర్భంలో ఉపయోగిస్తారో తెలుసుకోండి. కాలక్షేపం అంటే సమయాన్ని వృధాగా గడుపుట అనే అర్థంలో ఉపయోగిస్తారు. హృదయ విదారకం అనేది ఎప్పుడు ఉపయోగిస్తారు? ఎక్కువ బాధ కలిగినప్పుడు. గుండెలు అలసిపోయేటట్టు, మితిమీరిన దుఃఖంతో ఏడ్చిన సందర్భంలో. ముక్కు మీద వేలేసుకొని ఊహలకు మించి జరిగినప్పుడు ఆ మాట ఉపయోగిస్తాం. గుండె చెరువగు, ఎక్కువ బాధ కలిగినప్పుడు. హృదయం ముక్కలవ్వడం, మనసు విరిగిపోవడం మాట. బాగా ఊహించిన పరిణామాలు జరిగినప్పుడు అలా మనము హృదయం ముక్కలైపోతుంది కదా, అలాగా. పొట్టన పెట్టుకొను, చంపిన సందర్భంలో వాడతారు. నెక్స్ట్ అండి, వ్యాకరణాంశాలు. క్రింది వాక్యాలు చదవండి. వాల్మీకి సంస్కృతంలో రామాయణాన్ని రచించాడు. వ్యాసుడు సంస్కృతంలో భారతాన్ని రచించాడు. విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో శ్రీమద్రామాయణ కల్పవృక్షాన్ని రచించాడు. ఎర్రన తెలుగులో హరివంశాన్ని రచించాడు. పోతన తెలుగులో భాగవతాన్ని రచించాడు. ఇవన్నీ ఉన్నాయి కదండి. గీత గీసిన పదాలను విడదీయండి. రామాయణాన్ని రామాయణము ప్లస్ ని, భారతాన్ని భారతము ప్లస్ ని, కల్పవృక్షాన్ని కల్పవృక్షము ప్లస్ ని, హరివంశాన్ని హరివంశము ప్లస్ ని, భాగవతాన్ని భాగవతము ప్లస్ ని. పై ఉదాహరణలో వాక్యాల్లో క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నిస్తే వాల్మీకి సంస్కృతంలో దేనిని రచించారు? క్వశ్చన్. వచ్చే సమాధానాన్ని కర్మ అని చెప్పవచ్చు. అలాంటి పదాలకు చివర ద్వితీయ విభక్తి ప్రత్యయమైన నీ, ను రామాయణాన్ని చేరడాన్ని గమనించవచ్చు. రామాయణాన్నిలో నీ ఉంది కదండి, ఇలా చేరడాన్ని గమనిస్తామట ప్రశ్నలు వేసేటప్పుడు. ఉదాహరణలు చూడండి. సకర్మకం, అకర్మకం. క్రింది వాక్యాలు చదవండి. కౌసల్య రాముని చూచి సంతోషించింది. ఎవరిని?
క్వశ్చన్ వేసాం. ఎవరిని చూసి కౌసల్య సంతోషించింది? క్వశ్చన్ వేయడానికి అవకాశం ఉంది. రాముని చూసి వేసింది, చూసి సంతోషించింది. ఇది సకర్మకం అన్నమాట. సుమిత్ర లక్ష్మణుని ఆశీర్వదించింది. సుమిత్ర ఎవరిని ఆశీర్వదించింది? క్వశ్చన్ వేస్తే లక్ష్మణుని. చూసారా ఇక్కడ నీ అని వచ్చింది, రాముని లక్ష్మణుని అని. అలాగే ఇంకా ఉన్నాయండి. కైకేయి భరతుని రాజుగా చూడదలిచింది. భరతుని ఎవరిని? భరతుని. శత్రుఘ్నుడు శత్రువులను జయించగలడు. పై ఉదాహరణలో క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని, కౌసల్య ఎవరిని చూసి సంతోషించింది అనే పదాన్ని ఉంచినప్పుడు సమాధానం వస్తుంది. కనుక ఈ వాక్యాలను సకర్మకాలు అంటారు. క్రింది వాక్యాలు చదవండి. దశరథుడు మరణించాడు. జటాయువు నేలకూలాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు. సంపాతి ఎగురుతున్నాడు. ఇందులో మనకి క్వశ్చన్ ఎలా వేస్తాం? ఎలాగ వేయడానికి అవ్వదు. దశరథుడు ఏమయ్యాడు? మరణించాడు. జటాయువు నేలకూలాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు. సంపాతి ఎగురుతున్నాడు. ఇందులో మనకి క్వశ్చన్ వేయడానికి అవ్వదన్నమాట. దేనిని, వేని. చూడండి పై ఉదాహరణలో క్రియకు ముందు దేనిని, వేనిని, ఎవరిని అనే పదాన్ని ఉంచినప్పుడు ఎలాంటి సమాధానం రావడం లేదు. అంటే ఈ వాక్యాల్లో కర్మ లేదని అర్థం. కనుక పై వాక్యాలను అకర్మకాలు అంటారు. దేనిని, వేనిని, ఎవరిని అని అడిగితే జవాబు ఉండదు. అందుకని దీన్ని అకర్మకాలు అంటారనమాట. చూడండి కర్మకాలు, సకర్మకాలు, అకర్మకాలు. యత్వసంధి. క్రింది వాక్యాలను గమనించండి. కొండపల్లి విహారయాత్రకు వెళ్ళి ఏమేమి బొమ్మలు కొన్నారు? ఏమంటివి? మంచిని పంచమంటివా? వసతి గృహ విద్యార్థులు సంక్రాంతికింటికి వెళ్ళాలని అనుకుంటున్నారు. మంచి నెంచువారు మానవులే. మంచి కొంచెం చేసిన 10 ఫలితాన్నిస్తుంది. సిరిగల వానికెయ్యడల చేసిన మేలు నిష్ఫలం బగున్. గీత గీసిన పదాలను విడదీయండి. ఏమేమి, ఏమి ప్లస్ ఏమి, ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి, సంక్రాంతికింటికి, సంక్రాంతికి ఇంటికి. చూడండి ఈ పదాలే. మంచి నెంచు, మంచిని ప్లస్ ఎంచు, 10 10 ప్లస్ ఇంతలు, వానికెయ్యడల, వానికి ప్లస్ ఎయ్యడల. పై ఉదాహరణలో విడదీసిన పదాల్లో పూర్వస్వరంగా ఈ కారం ఉంది. ఇలా పూర్వస్వరంగా ఈ ఉండి దానికి ఏదైనా అచ్చుపరమైనప్పుడు జరిగే సంధి కార్యాన్ని ఇకార సంధి అంటారు. చూడండి మీలో ఈ ఉంది కదా, ము ప్లస్ ఈ మీ అవుతుంది. ఈనే ఇది ఉన్నప్పుడు అచ్చు వచ్చినప్పుడు, అచ్చు అంటే ఆ నుంచి అం వరకు ఉన్న అక్షరాలన్నీ ఆ, ఈ, ఏ, ఊ ఏదొచ్చినా ఈ వచ్చి అచ్చులు వచ్చినప్పుడు అది ఎకార సంధి అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ కింది పదాలను విడదీయండి. పూర్వస్వరాన్ని గమనించండి. అమ్మగారింట్లో, అమ్మగారి ప్లస్ ఇంట్లో. రీ పక్కన ఏముంది? ర్ర ప్లస్ ఈ ఉంది ఇక్కడ. చూసారా? ర్ర ప్లస్ ఈ, ఇది పూర్వస్వరం అంటారు. అత్తగారింట్లో, అత్తగారి ప్లస్ ఇంట్లో. ర్ర ప్లస్ ఈ పూర్వస్వరం ఈ వచ్చింది. చేతికి అందెడు, చేతికి ప్లస్ అందెడు. కీకి కు ప్లస్ ఈ వచ్చింది పూర్వస్వరం. చిన్నదైనా, చిన్నది ప్లస్ అయినా. ది ప్లస్ ఈ అన్ని పూర్వస్వరాలు ఈలు వస్తున్నాయి. లేనిదంటూ, లేనిది ప్లస్ అంటూ. ది ప్లస్ ఈ పూర్వస్వరం ఈ. కింది వాక్యాలను చదవండి. కర్మను గుర్తించి గీత గీయండి. నేను చెరువు గట్టునే పుట్టాను. నేను దగ్గరలో ఉన్న ఆకులతో ఆమెను కప్పడానికి ప్రయత్నించాను. పక్షి కేరుమని అరిచింది. పిట్టలు కొట్టేవాడు పక్షి కడుపును పొడిచాడు. మర్రి చెట్టు పాలు కాయలు ఎన్నో జబ్బులు నయం చేస్తావి. మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకొని వచ్చాడు. ఇందులో మనకి కర్మను గుర్తించి గీత గీయండి అన్నారు. కర్మ అంటే ఇవి పనులు. క్రింది వాక్యాలను చదవండి. కర్మను గుర్తించి గీత గీయండి. చూడండి చెరువు, ఆమెను, కేరుమని, కడుపును, జబ్బులను, వడ్రంగులను.
ఏమున్నాయి కర్మ అని వీటిని ఎందుకు అంటున్నాం మనము? ను అన్నాయి చూడండి. ను 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 నీ ను చెరువు గట్టునే, చెరువు దగ్గర అనమాట. ఇది చెరువు ఇక్కడ కర్మలు అనమాట. అవి గుర్తించి రాయమన్నారు. పై వాక్యాల నుండి సకర్మక అకర్మక వాక్యాలను విడదీసి రాయండి. సకర్మక వాక్యాలు: నేను దగ్గరలో ఉన్న ఆకులతో, ఇదండి, నేను దగ్గరలో ఉన్న ఆకులతో ఆమెను కప్పడానికి ప్రయత్నించాను. ఇది సకర్మక. పిట్టలు కొట్టేవాడు పక్షి కడుపును పొడిచాడు. ఇది కూడా సకర్మక. మర్రి చెట్టు పాలు కాయలు ఎన్నో జబ్బులను నయం చేస్తుంది. సకర్మక. మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకొని వచ్చాడు. ఇది సకర్మక. పక్షి కేరుమని అరిచింది. నేను చెరువు గట్టునే పుట్టాను అనునవి అకర్మక పదాలు. నెక్స్ట్, పాఠం ఆధారంగా కొన్ని అకర్మక వాక్యాలు గుర్తించి రాయండి. పాఠంలో ఉన్న కొన్ని అకర్మక వాక్యాలు చూడండి. పిట్టలు కొట్టేవాడు కింద ఉన్నాడు. ఆ పక్షి కొంచెం పెద్దది. ఇదంతా చూస్తూ నిలబడిపోయాను. మానవుల దృష్టి మారిపోయింది. ఇవి కొంచెం ప్రాక్టీస్ చేయండి. అకర్మక సకర్మక వాక్యాలు అప్పుడు ఈజీగా వస్తాయి. చూడండి, అకర్మక సకర్మక వాక్యాలు అంటే ఏమి లేదండి, చాలా ఈజీ. మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ రాశారు చూడండి. ఇక్కడ ఎవరిని దేనిని వేనిని అని ఈ 3 పదాలు బాగా గుర్తుపెట్టుకుంటే మీకు కర్మ సకర్మ అకర్మ వాక్యాలు అయితే మీకు తెలిసిపోతాయి. ఎవరిని దేనిని వేనిని కదా. ఎవరిని అన్నప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఉదాహరణకి ఎవరిని, ఆమెను. ఎవరిని మనిషిని అంటాం, ఆమెను. ఎవరిని అనే క్వశ్చన్ ఎక్కడ వేస్తాం? మనిషిని, ఆమెను. చూడండి, దేనిని అంటే ఒక కడుపును. చూడండి, దేనిని అని ఇక్కడ చూడండి. పిట్టలు కొట్టేవాడు పక్షి డ్యాష్ పొడిచాడు. దేనిని పొడిచాడు? కడుపును పొడిచాడు. ఇక్కడ దేనిని అనే పదం యూజ్ చేయొచ్చు. అలాగే వేనిని అంటే చూడండి, వేనిని ఇదిగోండి చూడండి, వేనిని అనే పదం ఇక్కడ చూడండి. జబ్బులను అనే దగ్గర మర్రి చెట్టు పాలు కాయలు ఎన్నో నయం చేస్తాయి. వేటిని నయం చేస్తాయి? వేనిని అనే మాట క్వశ్చన్ మార్క్ ఇక్కడ వస్తుంది. వడ్రంగులను, ఎవరిని అనేది వడ్రంగులను వస్తుంది. ఎవరిని చూడండి, ఎవరిని దేనిని వేనిని ఈ 3 క్వశ్చన్స్ వేసినప్పుడు వచ్చే ఆన్సర్సే కర్మలు. మిగతావేమి కర్మలు కాదనమాట. అర్థమైంది కదా. చూడండి, ఇక్కడ అకర్మక వాక్యాల్లో పిట్టలు కొట్టేవాడు కింద ఉన్నాడు. ఇక్కడ కింద ఉన్నాడు. ఎక్కడున్నాడు? కింద ఉన్నాడు. ఎక్కడా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది ఇక్కడ. అంతేగాని వేనిని దేనిని అని రావట్లేదు కదా, ఎవరిని అని రావట్లేదు. పిట్టలు కొట్టేవాడు కింద ఉన్నాడు, ఎక్కడున్నాడు అని వస్తుంది. ఆ పక్షి కొంచెం పెద్దది. ఎంత పెద్దది? అది ఎంత ఉంది, ఎంత అనే సైజ్ చెప్తున్నాం ఇక్కడ. ఆ పక్షి కొంచెం పెద్దది అని క్వశ్చన్లో మనం ఆ 3 వాడం. ఎవరిని దేనిని వేనిని అనేది వాడం. ఇదంతా చూస్తూ నిలబడిపోయాం. ఎందుకు నిలబడ్డావు అని అడగొచ్చు, కానీ అందులో ఎందుకు వచ్చింది? మానవుల దృష్టి మారిపోయింది. ఎందుకు మారిపోయింది? దేని వలన మారిపోయింది? మానవుల దృష్టి మారిపోయింది అనే దాన్ని క్వశ్చన్ వేయలేం. ఎందుకు మారిపోయింది అని వేస్తాం మహా అయితే. మానవుల దృష్టి మారిపోయింది, దీంట్లో క్వశ్చన్ అడగడానికి లేదు కదండి. అందుకని వీటికైతే అవి రావు, అకర్మక వాక్యాలు అవుతాయి. చూడండి, ఎవరిని దేనిని వేనిని అవి అడగగలిగే ప్రశ్నలనే కర్మ అంటారు. గుర్తుపెట్టుకోవాలి, సకర్మకం అకర్మకం. ఇక్కడ చూడండి, కౌసల్య రాముని చూసి సంతోషించింది. ఎవరిని చూసి సంతోషించింది? రాముని చూసి సంతోషించింది. సుమిత్ర లక్ష్మణుని ఆశీర్వదించింది. ఎవరిని ఆశీర్వదించింది? చూసారా, ఎవరిని అని వస్తుంది. కైకేయి భరతుని రాజుగా చూడదలిచింది. కైకేయి భరతుని రాజుగా చూడదలిచింది. ఎవరిని?
ఎవరిని? శత్రుఘ్నుడు శత్రువులను జయించాడు. ఎవరిని జయించాడు? శత్రువుల్ని. ఎవరిని అనే వస్తుంది. దేనిని, వేనిని ఇవి వచ్చినప్పుడే సకర్మక వాక్యాలు అంటారు. అయిపోయింది. లెసన్లోని మొత్తం పెట్టాను. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి 5వ పాఠం పద్య పరిమళం. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.